ఈ షేప్ బెల్ట్కి పై వైపున కుట్టు వేసే ముందు ఈ సైడ్ అనేది ఇలా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఎంత మంచిగా కుట్టినా, ఎన్ని టిప్స్ ఫాలో అయినా కూడా ఒక్కొక్కరికి బ్లౌజులు అయితే సరిపోవట్లేదండి. అది ఎందుకో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు చెప్పాలంటే. ఒక్కొక్కసారి ఈ వీడియోస్ పెట్టే కంటే గమ్ముగా మన పని మనం చేసుకోవడం మేలు అనిపిస్తుంది. అన్ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు. మరి ఎందుకో ఏమో నాకైతే అస్సలు తెలియట్లేదు. నా ఛానల్ ఏమన్నా అయిపోయిందా, లేదా నా ఫాలోవర్స్లో ఏదన్నా అయ్యిందా, అంటే సంథింగ్ మనం మాట్లాడే మాటల్లో ఏమన్నా ఉందా, అట్లా కూడా నేను ఎవరిని హర్ట్ చేసేటట్టు కూడా ఏం మాట్లాడలేదు నాకు తెలిసినంత వరకు. బట్ నేను చూపించేది ఇక్కడ వీడియోస్లో నాకు తెలిసిన వరకే చెప్తా ఉన్నాను అనమాట. ఏంటంటే ఇలా కుట్టండి, అలా పెట్టండి, అలాగా ఇక్కడ కుడితే నీట్గా ఉంటుంది, ఇక్కడ కుడితే ఫిట్ అవుతుంది, కానీ అందరికీ కాదు కొందరికే అని నాకు తెలిసిన టిప్స్ అన్నీ చెప్తూనే ఉన్నాను. బట్ ఎందుకో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అన్ఫాలో అవుతున్నారని చెప్పి బాధపడాలా, లేదా నాకైతే ఒక్కొక్కసారి వీడియోని డిలీట్ చేసేద్దాం అనిపిస్తుంది. అంటే మొత్తం ఛానల్ని డిలీట్ చేసేద్దాము అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అన్ఫాలో చూసి నాకు అయితే విసుగొచ్చేస్తుందండి. ఎందుకు అన్ఫాలో అవుతున్నారో కూడా తెలియట్లేదు. కొందరు అనుకోవచ్చు వీడియో కంటెంట్ బాగుండాలి కదా అని. సో నేను చదివిన చదువుకి, నాకుండే మైండ్కి నేను ఇంతవరకే పెట్టగలను. ఎక్కువ అంటే పెట్టడం నా వల్ల కాదండి, అది కూడా చెప్తున్నాను కదా. ఎందుకంటే నాకు అలాగా పెట్టడం కూడా రాదు. వీడియోస్ అన్నీ అలా ఎడిట్ చేయడము ఇదంతా చాలా టైం పడుతుంది. ఇంకొకటి అందులో ఎలా పెట్టాలో కూడా నాకు ఐడియా లేదనమాట. సో ఇలాగ నార్మల్గా పెట్టవచ్చు అని ఒక చిన్న ఐడియాతోనే పెడుతున్నాను. ఎడిట్ చేసుకొని అక్కడి వరకు మాత్రమే ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ దానికి తగిన మ్యూజిక్ అనేది ఇస్తూ చేస్తున్నాను. బట్ నా ఛానల్ ఏమన్నా అయిందేమో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఎందుకంటే అన్ఫాలో ఎక్కువ అవుతున్నారు కాబట్టి. ఒక్క వీడియోతో చాలా వరకు నాకు హోప్ అనేది వచ్చింది. పర్లేదు మనం కూడా తీయొచ్చు, మన టిప్స్ కూడా యూజ్ అవుతున్నాయి అని చెప్పి. సో అలాగనే నేను కుట్టే ప్రతి వీడియోని ఇందులో పోస్ట్ చేస్తున్నాను. బట్ ఎందుకు ఇలా అవుతుందో కూడా నాకు తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.